రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సైబరాబాద్ మాజీ కమిషనరేట్కు చెందిన 36 ఎకరాల భూమినే ఫోర్జరీ సంతకంతో కాజేయాలని చూసిన నిందితులను జోగిపేట పోలీసులు పట్టుకున్నారు. ఆందోళ్ గ్రామ శివార్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారికి వ్యవసాయ భూమి ఉంది. ఆయనతో పాటు తన కుటుంబీకులకు చెందిన మొత్తం 57 ఎకరాల భూమిని 22 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా ఐపీఎస్ అధికారి ప్రతాప్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులైన నరసింహారెడ్డి, అంజమ్మ, గోపాల్ రెడ్డికి చెందిన సంతకాలు ఫోర్జరీతో ఫేక్ అగ్రిమెంట్ను సంజీవ్ రెడ్డి, సుధాకర్, రవీందర్ సృష్టించారు. విషయం తెలుసుకున్న మాజీ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో విచారణ వేగవంతమైంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని రాకల్ గ్రామానికి చెందిన సంజీవ్ రెడ్డి, తండాకు చెందిన సుధాకర్, ముకుందా నాయక్, తండాకు చెందిన రవీందర్లుగా గుర్తించి వారిని జోగిపేట పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. ఫేక్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది క్రియేట్ చేసి 22 లక్షలకు దీన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో వేరే ఇంకొక వ్యక్తికి అమ్మి లాభం పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫోర్జరీ కేసు మన దగ్గర మొన్న 6th రోజు రిపోర్ట్ అయింది. దీనికి సంబంధించి కంప్లైంట్ షేరి నరసింహారెడ్డి, ఆందోళన గ్రామస్తుడు, ఇతను ప్లస్ ఇతనికి బాలులైన వాళ్ళ బ్రదర్ బాలకృష్ణారెడ్డి మరియు అంజమ్మ అని వాళ్ళ వదిన, ఇంకొక షేరి ప్రభాకర్ రెడ్డి అని చెప్పని ఈసారి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాయి. ఈసారికి సంబంధించింది కూడా 32 ఎకరాలు ఉంది. సో అందరిది కలిపి టోటల్గా 57 ఎకరాలు. అయితే వీళ్ళు ఈ యొక్క భూమిని అమ్ముదామనే ఆలోచనలో వీళ్ళ పట్టా పాస్ పుస్తకాలకు సంబంధించి కొన్ని వాళ్ళ తెలిసిన వాళ్ళకి వీళ్ళకి వాట్సాప్ షేర్ చేయడం జరిగింది. ఈవెన్ వాళ్ళ ఆధార్ కార్డ్స్ ఒక 57 ఎకరాల